स्वतंत्र भारत की जय, बोलो स्वतंत्र भारत की जय, बोलो स्वतंत्र भारत की जय। जय जवान जय किसान, जय जवान जय किसान, जय जवान जय किसान। देश की रक्षा कौन करेगा, कौन करेगा, हम करेगा, हम करेगा। देश की रक्षा कौन करेगा, कौन करेगा, हम करेगा, हम करेगा। మరి జైత్యాల జిల్లా ప్రజలందరికీ అదేవిధంగా నియోజకవర్గ ప్రజలకు మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి కూడా మరి పరిపాలన సరిగ్గా కొనసాగించే విధంగా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ ఫలాలు అందించడంలో మరి ముందుండే విధంగా అధికారులు పనిచేయాలని వారందరికీ కూడా హృదయపూర్వక స్వతంత్ర దినోత్సవ మరి శుభాకాంక్షలు అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈరోజు ఎంతోమంది అమరులై ఈరోజు స్వతంత్రాన్ని తీసుకొచ్చి స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటుంది భారతావని అని అంటే చాలామంది స్వతంత్ర సమర యోధులను మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఆనాడు బ్రిటిష్ పాలనకు ఎదురుగా నిల్చొని ఎన్నో పోరాటాలు ఎన్నో ఉద్యమాలు చేస్తే కానీ ఈరోజు మనం అందరం కూడా స్వేచ్ఛ హక్కులను పొందగలుగుతున్నాం. మరి అదేవిధంగా అదే కోవలో ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని కూడా సాధించడం కోసం భూమి కోసం భక్తి కోసం ఆనాడు దొడ్డి కొమరయ్య లాంటి వారు అదే కోవాలో అదేవిధంగా కొండ లక్ష్మణ్ బాపూజీ గారు అదేవిధంగా ఈరోజు మళ్ళీ తొలి దశ ఉద్యమాల్లో మరి ఈనాడు కేసీఆర్ గారి మరి సంకల్పంతో తెలంగాణ రాష్ట్రానికి కూడా స్వేచ్ఛా వాయువులు తీసుకొచ్చినటువంటి ఘనత మరి కేసీఆర్ గారిది సబ్బడ్డ వర్గ ప్రజలదని చెప్పేసి చెప్పక తప్పదు. ఆనాడు అమరులైన ప్రతి ఒక్కరికి కూడా అమరవీరులను స్మరించుకుంటూ ఈరోజు మనం అందరం కూడా 4 కోట్ల తెలంగాణ ప్రజానికం అందరికి కూడా మరి తాగునీరు కావచ్చు, వ్యవసాయం కావచ్చు, విద్యుత్ కావచ్చు, అన్ని రంగాల్లో మరి ప్రపంచ చిత్రపటంలోనే మరి ఈరోజు ముందంజలో ఉన్నది అని అంటే మరి కేసీఆర్ గారి నాయకత్వం. ఆనాడు స్వతంత్రం వచ్చింది అని అంటే రైతు ఆత్మగౌరవంతో జీవించాలి, మరి యువత ఆత్మగౌరవంతో జీవించాలి, మహిళలు మరి వాళ్ళ స్వేచ్ఛ వారికి ఉండాలి, మరి పేద వర్గాలన్నీ కూడా స్వేచ్ఛగా ఉండే విధంగా మరి నిజమైన స్వతంత్రం అంటే అది. ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రైతుల హక్కులను ప్రజల హక్కులను ఇలా కాలరాస్తున్నది. ఎందుకంటే ఇలా రైతు ఏ పంట వేసుకోవాలనేది రైతు నిర్ణయించుకోవాలి. అదేవిధంగా ఇలా పేపర్లో చూసినాం ప్రభుత్వం నిర్ణయించినటువంటి విత్తనానికి మాత్రమే సన్నాలు ఇస్తున్నారంటే ఇలా రైతు యొక్క స్వేచ్ఛను స్వతంత్రాన్ని హరిస్తూ ఉన్నారు. మరొకసారి ఈ నవాబ్ పాలనను రేవంత్ రెడ్డి పాలన చూస్తే నవాబ్ పాలనను తలపిస్తూ ఉన్నది. ఆనాడు మరి ఇలా స్వతంత్రం వచ్చిందా అనే విధంగా ఇలా రేవంత్ రెడ్డి పరిపాలిస్తూ ఉన్నాడు. మరి ఏదైనా కూడా పాలకులు వచ్చినప్పుడు మరి ప్రజలకు సేవ చేయడానికి పనిచేయాలే తప్ప ప్రజల మీద పెత్తనం చేయడానికి కాదు. అదే నిజమైన స్వతంత్రం అని చెప్పేసి తెలియజేస్తూ మరి కేసీఆర్ గారిని ఆదర్శంగా తీసుకొని ఈ 10 సంవత్సరాల పాలన ఆదర్శంగా తీసుకొని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకెళ్లాలని, రైతులు ఏ పంట వేసినా దాని గిట్టుబాటు ధర నిర్ణయించే విధంగా మరి ముందుకెళ్ళాలి. దానికి మరి బోనస్ ఇవ్వాలి తప్ప ప్రజల యొక్క ఆకాంక్షను హక్కులను హరించే విధంగా ఉండొద్దని చెప్పేసి తెలియజేస్తూ మరొకసారి అందరికి కూడా 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం. తెలంగాణ ప్రజలకు అదేవిధంగా భారతదేశ ప్రజలందరికీ కూడా 80వ సంవత్సర స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి 80 సంవత్సరాల నుంచి స్వతంత్రంగా జీవిస్తున్నాం. 13 సంవత్సరాలు దాదాపు తెలంగాణకు కూడా స్వతంత్రం వచ్చి తెలంగాణ స్వేచ్ఛ వాయువులు వీచుకుని 10 సంవత్సరాలు. ఈ 3 సంవత్సరాల నుంచి అంత గందరగోళం, ఏం చేయాలన్నా ఏం చెప్పాలన్నా కానీ ఏ రైతుకు మనసపడతలేదు, ప్రజలకు మనసపడతలేదు, ఈ విధంగా ఉన్నది. అదేవిధంగా ఇప్పటికైనా ఆయన బుద్ధి తెచ్చుకొని ముఖ్యమంత్రి గారు పద్ధతితో నడిచి ఇలా పద్ధతిగా నడవాలని చెప్పి మేము ఆ భగవంతుడు కోరుతున్నాం. మరి పెద్దలు జీవన్ రెడ్డి గారు పశ్చిమ టీఆర్ఎస్కి వచ్చి కూడా మాకు అందరికీ కూడా బలం చేకూర్చారు. జిల్లాకే కాదు రాష్ట్రానికి కూడా బలం వచ్చే విధంగా జీవన్ రెడ్డి గారి నాయకత్వంలో అందరం పనిచేస్తున్నాం. ఇక్కడ కూడా మరి ముందు కూడా ఇదే విధంగా చేసుకోండి. రాష్ట్రంలో ఎక్కడ ఏది జరిగినా అభివృద్ధి విషయంలో కానీ ఎక్కడ ఏదున్నా దానికోసం జీవన్ రెడ్డి గారిని ముందట పెట్టి నడిపిస్తాం కోసం పార్టీ ప్రధాన కార్యదర్శిగా వారి సేవలను పార్టీని తీసుకొని తప్పకుండా ముందుకు తీసుకుంటామని చెప్పి
తెలియజేస్తూ మరొకసారి ప్రజలందరికీ కూడా 20వ సంవత్సరము స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ వాస్తవంగా ఏదైతున్నదో దేశానికి స్వతంత్రం లభించి 80 సంవత్సరాలు గడుస్తుంది. కానీ హైదరాబాద్ రాష్ట్రంలో అంతర్భాగమైనటువంటి ఒక తెలంగాణ ప్రాంతానికి స్వతంత్రం వచ్చేదైతుందో కేవలం 79 సంవత్సరాలు, ఒక సంవత్సరం తర్వాత మనం స్వతంత్రాన్ని పొందుతుంది. అది 1948లో చెప్పండి. తదుపరి కూడా ఏదైతున్నదో ఇలా హైదరాబాద్ రాష్ట్రం ఇలా తిరిగి 1956లో భాషా పరియుక్త రాష్ట్రాలు అనేటువంటి ఒక నెపంతో ఇలా తెలుగు మాట్లాడే వారికి అందరికీ ఒక రాష్ట్రం ఉండాలనేటి ఆనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు చేయబడడంతో ఇక ఆనాడు 48 సంవత్సరాలు 58 సంవత్సరాలు చెప్పంటున్నాయి. ఇలా తెలంగాణ ప్రాంతం అంతా ఏదైతుందో ఆంధ్ర ప్రాంత నాయకుల నాయకత్వంలో మగ్గిపోవడం జరిగింది. తిరిగి ఏదైతుందో ఇక్కడ మన బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారు మరి వారు ఆనాడు ఏదైతుందో తెలంగాణ ప్రాంతానికి న్యాయం జరగాలి, ఈ ప్రాంత రైతాంగమే కానీ రైతు కూలీలే కానీ సభ్య సమాజానికి న్యాయం జరగాలని చెప్పంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంతోనే అది సాధ్యమవుతుందని వారు ఉద్యమించటం, వారి నాయకత్వంలో ఏదైతుందో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడటం, ఇలా 2 జూన్ 2014 నుండి ఏదైతుందో మన 23 నవంబర్ చివరి వరకు అయితే చెప్తున్నాయి. వారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఇలా ఒక సువర్ణ అధ్యాయంలో ఏదైతుందో ఏ విధంగా పురోభివృద్ధి పదంలో ముందు జరిగిందో మనకు అందరికీ తెలియదు కాదు. ఇలా వృధా పోతున్నట్లుగా నదీ జలాలు, గోదావరి నదీ జలాలు మళ్లింపు చేసేదైతుందో యావత్ తెలంగాణ ప్రాంతాన్ని ఇవాళ సాగుమయం చేసే విధంగా, త్రాగునీటి అవసరాలు తీర్చే విధంగా మరి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసి ఇలా కేవలం భారతదేశమే కాదు యావత్ ప్రపంచంలో ఏదైతుందో గొప్ప అంటే ఎత్తిపోతుల ప్రాజెక్టు నిర్మాణం చేస్తే ఈరోజు ఒక కుట్రలు కుతంత్రాలతో దాన్ని నీరు గార్చే విధంగా వీళ్ళ గత 2 సంవత్సరాలు కలిగి మరి ఈసారి అయితే ఎల్నినో ప్రభావం ఉంది. ఈ ఎల్నినో ప్రభావంలో కరువు ఏదైతుందో మరి మనం హెచ్చరిస్తుంటే ఆ కాళేశ్వరం ప్రాజెక్టును ఏ విధంగా మరమ్మతులు చేపట్టి దాన్ని వినియోగింపు చేసి ఏదైతుందో కన్నపల్లి పంప్ హౌస్ నుండి నీటిని ఎగువకు తరలింపు చేయగలుగుతాం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని అమలు చేయలేక మళ్ళీ ఏదైతే రైతాంగం మరి ఆనాడు రైతు బంధు అమలు చేసిండ్రు. అసలు రైతు బంధు ఉన్నదో లేదో కూడా ఎవరు తెలిసి రావటం లేదని చెప్పంటున్నాం. రైతు బీమా అనేది వీళ్ళ 15th ఆగస్టు వీళ్ళ చివరి దినం అమ్మ, వీళ్ళ 15th ఆగస్టు చివరి దినం అంటే ఇంతవరకు ప్రీమియం చెల్లింపు లేదు. అంటే రేపటికెళ్ళి ఏదైతున్నదో రైతు బీమా కనుమరు కాబోతుందని చెప్పంటున్నాం. రైతులు ఒక ఆత్మవిశ్వాసం నింపినటువంటి ఒక రైతు బంధు, రైతు బీమా కనుమరుగైపోతుందని చెప్పంటున్నాం. ఆనాడు రైతు కూలీలకు కూడా ఆత్మవిశ్వాసం నింపే విధంగా కార్యక్రమాన్ని అమలు చేసింది. వీళ్ళ గత శాసనసభ ఎన్నికల్లో ఏదైతుందో ఒక విధంగా ఆశల పల్లెకలు ఊరికింపు చేసే విధంగా వీళ్ళ మహాలక్ష్మి పథకం ప్రతి ఆడబిడ్డకు 2500 రూపాయలు కల్పిస్తామని చెప్పానని అందరూ నిజంగా కూడా ఆశించారు. ఆ 2500 రూపాయల మహాలక్ష్మి పథకం ఏమైందో అది కనబడకుండా పోయింది. దానికి తోడేదైతుందో ఇంతవరకు అమలవుతున్నటువంటి ఒక కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ కూడా అంటే నిజంగా కూడా వీళ్ళ న్యాయస్థానంలో ఏదైతుందో దాన్ని ఏ విధంగా నీరు గార్చే విధంగా దాని అమలు నిలిపివేయబడే విధంగా ప్రభుత్వం ఏదైతుందో కనీసం కౌంటర్ దాఖలు చేయకుండా నిన్న మంత్రివర్గ సమావేశం జరిగిందే. ఇది తీవ్రమైన అంశం మంత్రివర్గంలో చర్చించి ఏదైతుందో అది న్యాయస్థానంలో ఏ విధంగా ఏదైతుందో దాన్ని వెకేట్ చేపియాలి, కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పథకం అమలు చర్యలు చేపట్టాలనే ఒక ఆలోచన లేదు అని చెప్పండి. వీళ్ళ పెన్షన్ ప్రక్రియ వాళ్ళు ఆరంభం చేస్తా అని చెప్పని అన్నారు. మరి అక్కడ మంత్రి గారు ఏం చెప్తున్నారో తెలియదు కానీ ఏదైతుందో వాళ్ళు ప్రకటించినటువంటి ఒక సంక్షేమ కార్యక్రమాల్లో వృద్ధులకు చోటు లేదు, అవ్వాతాతలకు, ఆడబిడ్డలు బీడీ కార్మికులకు చోటు లేదు అని చెప్పంటూ నేను ఆడబిడ్డల పట్ల ఇంత నిర్లక్ష్యంగా ప్రవర్తించే ఒక ప్రభుత్వాన్ని మనం ఊహించి కూడా ఉండలేమని చెప్పంటున్నాం.